పోతురాజు అన్న మాటనే సందేహిస్తున్నావా? పోతురాజు మాటిచ్చాడంటే దానికి తిరిగే ఉండదు. నమ్మకానికి పెట్టింది పేరు. ఈ నిమిషం మీ జీవితంలో ఉన్న విరక్తి నా మాట మీద నమ్మకం లేకుండా చేసుండొచ్చు. కానీ మీ విరక్తిని ఆ పోతురాజు పోగొడతాడు. ఆ పోతురాజు మహిమను నువ్వు అర్థం చేసుకునే సమయం తొందరలోనే వస్తుంది. నీ కూతురు ఎటువంటి తప్పు చేయలేదు. తను నిర్దోషిగా బయటకొస్తుంది. ధైర్యంగా వెళ్ళు. అప్పుడు నమ్ముతావు నన్ను. నందిని, రామ్మా. నందిని, బయటికి రామ్మా. ఇదేనమ్మా ఆ డ్రైవర్ ఇల్లు. ఎలాగైనా ఆ కాలచక్రాన్ని తీసుకురా. అది లేకుండా నువ్వు రావడానికి వీల్లేదమ్మా. వెళ్ళి కాలచక్రాన్ని తీసుకురా. లేదే, నువ్వు చెప్పింది నిజం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది తెలుసా. ఆ పాము శివలింగం మీద నించొని అందరినీ ఆశీర్వదించింది. అవును, నువ్వు కూడా తప్పకుండా వెళ్ళి చూసిరా. 20 సంవత్సరాల క్రితం అప్పుడున్న ఆవేశంతో ఏవేవో చేశాం. అవన్నీ మనం ఎందుకు చేశాం? జీవితం అంతా మన కుటుంబాలు కష్టపడకుండా సకల సౌకర్యాలతో సంతోషంగా ఉండటం కోసమే. కానీ ఎవరి జీవితం అయితే బాగుండాలని నేను ఇదంతా చేశానో వాడి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వాడి భార్య గంగ జైల్లో ఉంది. వాడి మొహం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మనందరం కలిసి కాలచక్రాలను తెచ్చిన చోటే తిరిగి పెట్టేద్దాం అనుకున్నా కూడా నందిని పగ చల్లారదు కదా. ఎలాగూ నందిని పగ నుంచి మనం బయటపడలేం. జరిగిన విషయం అంతా అరుణ్తో చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏముంటున్నారు పార్ట్నర్? మన రహస్యం మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అది మనకు మంచిది కాదు. అందుకని తెలిసే నా కొడుకు జీవితాన్ని నాశనం చేయమంటారా? మనం చేసిన తప్పుకి నా కుటుంబంలో అన్యాయంగా అరుణ్ గంగ శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా గంగ చేసిన త్యాగాన్ని అరుణ్కి చెప్పలేదు అంటే నేను అసలు తండ్రినే కాదు. అందుకని అన్నీ చెప్పేస్తే అరుణ్కి మీ మీద ఉన్న మర్యాద పోయి ఈ విషయం పెద్దదై జరగరాని తప్పు జరిగే అవకాశం ఉంది. అవును రాజశేఖర్, రహస్యంగా ఉన్నది రహస్యంగానే ఉంటే మంచిది. అంకుల్, హలో అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. కాలు నయమైందా స్వామి? నయమైంది. అరుణ్, పాప నిద్రపోయిందా? అవునన్నా, ఇంట్లోనే ఉంటే గంగ బాగా గుర్తొస్తోందంటూ ఫీల్ అవుతోంది. అందుకే కాసేపు బయటికి తీసుకెళ్ళాను. బయటే భోంచేసాం. వచ్చేటప్పుడు కాలులోనే నిద్రపోయింది. పాపని ఎంతసేపు అని ఎత్తుకుంటావు? పడుకోబెట్టు, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే అంకుల్.
చెప్పండి నాన్న. ఏమీ లేదు, నువ్వు వెళ్ళి పాపను పడుకోబెట్టు. రాజశేఖర్, ఎందుకు తొందరపడుతున్నావు? అది కాదు స్వామి, జరిగిందంతా అరుణ్కి చెప్పేయమని నా మనసు నన్ను వేధిస్తోంది. ఇక మీరు నాకు అడ్డు చెప్పకండి, జరిగేది జరగనివ్వండి. నేను అరుణ్కి నిజం చెప్పేస్తాను. పార్ట్నర్, రాజశేఖర్, రాజశేఖర్, అరుణ్, నాన్న, ఏంటి నాన్న? రేపు ఉదయం నువ్వు నాతో పాటు ఒక చోటుకి రావాలి. ఎక్కడికి? జైలుకి. అవును అరుణ్, మనం వెళ్ళి గంగను చూడాలి. నేను రాను నాన్న, నన్ను వదిలేయండి. తను ఇంత పొగరబోతని నేను అనుకోలేదు. తనని బయటికి తీసుకురావాలని మనం ఎంత కష్టపడుతున్నాం, కానీ తనేంటంటే పెద్ద త్యాగిలాగా జైల్లోనే ఉంటానని పట్టుపడుతోంది. తొందరపడి మాట్లాడటం మంచిది కాదు అరుణ్. తను ఈ కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన కులదైవం అరుణ్. గంగ ఈరోజు ఈ పరిస్థితికి నేనే కారణం అరుణ్. ఏంటి నాన్న మీరనేది? ఇక మీదట కూడా నేను మౌనంగా ఉంటే అది నేను నీకు చేసే ద్రోహం అవుతుంది. అవును అరుణ్, కొన్నేళ్ల క్రితం బిజినెస్ విషయంగా నేను, కుమార్, విశ్వం ముగ్గురం కలిసి పొరుగురు వెళ్తున్నాం. అప్పుడు అనుకోకుండా మా కారు వీల్లో ఒక పాము ఇరుక్కుని చనిపోయింది. చనిపోయిన ఆ పాము పిల్ల మా మీద పగతో మమ్మల్ని తరిమింది. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని పగబట్టింది. ఆ పామును చంపడానికి మనసు రాక నేను వీరభద్రం గారి ద్వారా మన ఇంటి ముందు ఉన్న పుట్టలో పెట్టి దాని కోపం తగ్గడానికి క్రమం తప్పకుండా ప్రతి నెల పౌర్ణమి పూజ చేస్తూ మన కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నాను. దానికి గంగకి ఏంటి సంబంధం? ఆ పాము ఆత్మ గంగలో ప్రవేశించి నా పార్ట్నర్ని చంపేసింది. ఇప్పుడది గంగ ఒంట్లో లేదు. అదెలా పాము ఆత్మ మనిషి లోపలికి వెళ్తుంది? మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు, నేను నమ్మను. నేను చెప్పేది నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ అదే నిజం. లేదు నాన్న, మీరు నాకేవేవో అబద్ధాలు చెప్పి మీరు నిజాన్ని దాచాలనుకుంటున్నారు. లేదరుణ్, జరిగింది ఇదే. ఇదే నిజమైతే ఇందులో ఆ మతి స్థిమితం సరిగ్గా లేని పెద్దయిన భాగం ఏంటి? ఎవరో ఒక ఆవిడ ఫోటో కాల్ చేశారుగా, ఆవిడకి ఇందులో ఏం సంబంధం? ఇది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. పగపట్టి మరీ కక్ష తీర్చుకునేంతగా ఇందులో కసుంది. దయచేసి అదేంటో చెప్పండి నాన్న. చనిపోయిన పాము గుడిలోని పాము. ఆ గుడి పూజారే తరచూ మన ఇంటికి వచ్చే ఆ పిచ్చోడు. ఒక ఆవిడ నువ్వు ఫోటోలో చూసావే, ఆవిడ వాడి బంధువు. ఆ కుటుంబం వాళ్ళు దేవతగా కొలిచే ఆ పావుని మేము చంపటం వల్ల మతిస్థిమితం కోల్పోయి ఆ పిచ్చివాడు నన్ను చంపాలనుకుంటున్నాడు. ఎన్నోసార్లు నువ్వు అడిగినా చెప్పని ఈ విషయాన్ని ఇప్పుడు నేనుగా వచ్చి చెప్తున్నాను అంటే నీ జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతోనే. మీ నాన్న చెప్పిన ఈ మాటలు సందేహించకుండా పూర్తిగా నమ్ము అరుణ్. నీ కాళ్ళు పట్టుకుని వేడుకున్నా. మీరు నా కాళ్ళు ఏంటి పని? నిన్ను నమ్మించటానికి నాకు మరో మార్గం తెలియలేదు. నన్ను నమ్ము అరుణ్. నేను నమ్ముతానన్నా. ఆ పాము ఎక్కడ మళ్ళీ తన ఒంట్లో ప్రవేశించి ఇంకెవరి మీదైనా పగ తీర్చుకుంటుందేమో అన్న భయంతోనే గంగ జైలు నుంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. ఇదంతా వీరభద్రం గారు చెప్తేనే నాకు తెలిసింది. ఆయన గంగని కాపాడడానికి
మన ఇంట్లో ఒక పూజ చేసి ఆ పావుని తిరిగి కట్టడి చేస్తానని నాకు మాటిచ్చారు. రేపే ఎలాగైనా సరే ఆ పూజ మొదలు పెడతానని చెప్పారు. అంటే మనం అందరం అనుకున్నట్టు గంగ ఏ తప్పు చేయలేదా నాన్న? గంగ మన కుటుంబాన్ని కాపాడడం కోసమే వచ్చింది అరుణ్. తను చేయని నేరానికి మన కోసం శిక్ష అనుభవిస్తోంది. నువ్వు అడిగినప్పుడల్లా ఆ పుట్ట గురించిన రహస్యాన్ని నేనెందుకు దాచానంటే ఎక్కడ దానివల్ల నీలో అనవసరమైన భయాలు కలుగుతాయేమోననే. కానీ దానికి మన గంగే బలవటంతో నేను తట్టుకోలేకే ఈ నిజం నీతో చెప్తున్నాను. గంగ ఎటువంటి తప్పు చేయదని నాకు తెలుసు, కానీ జైల్లో ఎందుకుందో తెలుసుకోలేకపోయాను. ఇక ఏం జరిగినా పర్వాలేదు, గంగని బయటికి తీసుకొచ్చి తీరాలి. గంగ ఎలాగైనా బయటికి రావాలి. ఏదో విధంగా బయటికి తీసుకురావటం నీ బాధ్యత అరుణ్. ఏంటి పార్ట్నర్, మీ అబ్బాయితో అన్ని విషయాలు చెప్పేశారా? చెప్పేశాను. అంతా చెప్పేశావా? లేదు, అంతా చెప్పలేదు. వాడు తెలుసుకోవలసింది మాత్రమే చెప్పాను. కానీ నందిని గురించి కానీ కాలచక్రాల గురించి కానీ ఏమీ చెప్పలేదు. మీరు ఏవేవో అడిగి వాడిని కన్ఫ్యూజ్ చేయకండి. గంగ ఏ తప్పు చేయలేదని తను చేసిన త్యాగం గురించే చెప్పాను. దానికి అరుణేమన్నాడు? ఏం జరిగినా పర్వాలేదు, ఇక మీదట గంగ జైల్లో ఉండకూడదు, తనని బయటకు తీసుకొస్తాను అని చెప్పాడు. ఎందుకే పార్ట్నర్ భయపడ్డాం? ఇప్పుడు గంగని ఎలా బయటకు తీసుకురావడం? తీసుకొస్తే మనందరికీ నందిని వల్ల ఆపద ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? గంగొస్తే నందిని వచ్చేస్తుంది. తొందరపడి రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఆ తర్వాత రానిద్దాం. నేను చెప్పేంతవరకు కాస్త ఓపిక పట్టండి. మీకు సమస్యను తెలిసి బయటికి రాలేక, నందిని వల్ల సమస్యని ఇక్కడ ఉండలేక నేను చిత్రవదను అనుభవిస్తున్నానండి. ఈ చిత్రవదను అనుభవించడం కంటే చావడం మేలనిపిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జైలు వదిలిపెట్టి నేను బయటికి రాను. నాకు నా కుటుంబమే ముఖ్యం. అరుణ్ ప్రాణానికి ఏం జరగకుండా కాపాడుతారని నేను ప్రతిరోజు ఆ నాగదేవతని వేడుకుంటున్నాను. భైరవి బారి నుండి ఆయన్ని ఆ నాగదేవత కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బయటికి రాను. వెళ్ళనంటే వెళ్ళను. కృష్ణవేణి, కృష్ణవేణి, ఇదిగో వస్తున్నాను, ఉండండి. తలుపు తెరు. తలుపు తీసే ఉందండి. ఆంజనేయ స్వామి ప్రసాదం దేవుడి గదిలో పెట్టు. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అంతా రెడీగానే ఉంది, మీరు కాళ్ళు కడుక్కుని రండి.
ఏమండి, మీరు తీసుకొచ్చింది తులసి మాల. ఆకులు చేదుగా ఉన్నాయండి. అది తులసిలాగే లేదు. ఓసి పిచ్చిదానా, అది తులసి మాల కాదు, సంజీవని మాల అంట. ఓ అలాగా. మూల నక్షత్రానికి స్పెషల్ అని ఆంజనేయ స్వామికి వేశారు, అదే నాకు ఇచ్చారు. ఓ సంజీవని మాల. ఏమైంది నందిని? తెల్లవారిపోయిందే, నీకు ఇంకా కాలచక్రం దొరకలేదా? నందిని, ఏదో కారణం వల్లే నువ్వు లోపల దాక్కుని ఉంటావని అనిపిస్తోంది. సమయం చూసి నువ్వు కాలచక్రాన్ని తీసుకొచ్చాయి. నేను శివాలయంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. హలో హలో, ఏంటండి మీరు? ఫోన్ ఇవ్వవే, ఎంతసేపు మాట్లాడతావు? ఏంటక్క ఉన్నట్టుండి లాగేసుకున్నావు? జీడిపప్పు స్టాకు స్టోర్ రూమ్ లో ఉన్న విషయం నీకు తెలుసు కదా? అక్క, ఏంటక్క నువ్వు వంటావిని అడిగి కన్ఫర్మ్ చేసుకుని నిన్నిప్పుడు స్టోర్ రూమ్ కి అయితే తీసుకెళ్తున్నా. పద, ఒక పట్టు పట్టేద్దాం. పద రాక్క. ఏంటక్క ఓవర్గా ఫీల్ అవుతుంది? ఆ రోజు దాని మొగుడుతో మాట్లాడలేకపోయింది కదా, అందుకే ఫీల్ అవుతోంది. అక్క, దీని క్యారెక్టర్ మంచిదేనంటావా? మోహన్ చూస్తే తెలియడం లేదు, నాకెందుకో డౌట్ గా ఉంది. చూసావుగా, ఇది దేశముద్రే. ఏంటే ఉరిని చూస్తున్నావు? హత్య చేయడానికి దిగజారేవంటే నువ్వు మంచిదానివా? తెగించిందానివే కదా. అక్క, అది నిన్ను ఊరిని చూస్తుందక్క. అది చూస్తే నేను భయపడిపోతానా? పద, మనం వెళ్ళి జీడిపప్పు తిందాం. ఏంటే జీడిపప్పులు లేవు? పోయినసారిలాగా ఒట్టి శనగపప్పు తినేడాల్సిందేనా? అయ్యో తొందరపడకక్క, నేను కనిపెట్టి తీసిస్తాను. సరే పద. ఏంటే చీకటైపోయింది? అక్క, కరెంటు పాయింట్ ఉందక్క. అక్క, ఎవరు లోపలికి వచ్చి తలుపేస్తున్నట్లుంది. ఏయ్, ఎవరే అక్కడ? ఒక్కొక్క దానికి మక్కెలు ఎరగదీస్తానే. నాతోనే పెట్టుకుంటారంటే? ధైర్యమైన ఆడదానివైతే నా ముందుకు రావే. ఆ రోజు వంటగదిలో నీ కాళ్ళు ఇరిగేలా కొట్టాం, గుర్తులేదా? మా గురించి నీకు తెలుసు కదే. మీ గురించి నాకు తెలిసింది, నా గురించి మీకు తెలియాలి కదా, అందుకే వచ్చాను. ఓహో అక్క, ఇది మన ఇద్దరిని కొట్టడానికి వచ్చినట్టుందక్క. ఏయ్,
ఇలాంటి వాళ్ళకి ముగ్గులేయడం తెలుసు, పూజ చేయడం తెలుసు, పూలు కట్టుకోవడం తెలుసు. దెబ్బలాట్లవి చేతకావే, ఊరికే యాక్టింగ్. నాకు యాక్టింగ్ తెలీదే, కానీ కోటింగే తెలుసే. దెబ్బకి దెబ్బ తీయడం తెలుసే. ఏయ్!